Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ సమ్మరీ చూద్దాం. డబల్ స్పీక్ అంటున్నాడు ఆన్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్స్ యాక్షన్స్ అండ్ ఇండియా. ఇక్కడ డబల్ స్పీక్ అంటున్నాడు. మనతో ట్రంప్ ఏమంటున్నాడంటే ఇండియాకి మేము ఫ్రెండ్స్ అంటున్నాడు, ఇండియా మాకు పార్ట్నర్స్ అంటున్నాడు. మళ్ళీ వెంటనే తర్వాత మళ్ళీ అగ్రెస్ట్గా మాట్లాడుతూ ఇండియా మీద ట్యాక్సెస్ వేస్తున్నాడు, ఇండియా మీద పనిష్మెంట్ తీసుకోవాలి అని చెప్పినాడు. ఇలా బిహేవ్ చేస్తున్నాడు. పాజిటివ్గా మాట్లాడిన వ్యక్తి మళ్ళీ నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. ఇండియా మీద ట్యాక్సెస్ వేస్తే ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది, రెవెన్యూ లాస్ అయిపోతాం. అలాగే పనిష్మెంట్స్ కూడా మనకి నెగిటివ్గా పనిచేస్తాయి కదా, అది. సో ట్రంప్ ఇక్కడ ఫ్రెండ్స్ అంటున్నాడు, పార్ట్నర్స్ అంటున్నాడు, మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ మాట మార్చేస్తున్నాడు. ఇక్కడ దాన్నే సింపుల్గా డబల్ స్పీక్ అంటాం, మన తెలుగులో అంటాం ద్వంద్వ వైఖరి అంటాం. ఇక్కడ మనం దీన్నే డెవలప్మెంట్ డైలాగ్స్ అంటాం, అలా చెప్పొచ్చు. ఆన్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్స్ యాక్షన్స్ అండ్ ఇండియా ఈజ్ ఫైండింగ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్రీజింగ్లీ అన్రిలయబుల్ అన్నాడు. అంటే మీనింగ్ వచ్చి అన్బిలీవబుల్ అని, అంటే అన్ట్రస్ట్వర్ది అని చెప్పొచ్చు. అంటే మనకు నమ్మకం కుదరట్లేదు అనమాట. ఎందుకంటే రోజుకు మాట మాట్లాడుతున్నారు ఇక్కడ ట్రంప్. ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఒక విషయం చెప్తున్నాడు, మనం ఎక్కువగా రష్యా నుంచి మన ఆయిల్ని ఏం చేస్తామన్నమాట, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. రష్యా ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, దీన్ని ఆపేయండి అని మనకి వార్నింగ్ ఇస్తున్నారు అనమాట. ఎవరనమాట, ట్రంప్. తర్వాత మన EU అంటాం, యూరోపియన్ యూనియన్ ఉంది కదా, అందులో ఏం చెప్తున్నాడంటే చైనా మీద తర్వాత ఇండియా మీద ట్యాక్సెస్ ఎక్కువ వేయాలి అని చెప్తున్నాడు. చూసారు ఇవన్నీ ఎలా మన పని. ఇక్కడ ఏమో మనల్ని డిమాండ్ చేస్తున్నాడు, ఒక ఆర్డర్ లాగా చెప్తున్నాడు అనమాట. మీరు రష్యా నుంచి ఆయిల్ తీసుకోవద్దు అని చెప్తున్నాడు. కానీ మనకి ఇప్పటి నుంచో రష్యా మనకి ఫ్రెండ్షిప్తో రష్యాతో మన ఫ్రెండ్షిప్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే చైనా మీద ఇండియా మీద ట్యాక్సెస్ వేయమంటున్నాడు. ఇదంతా ఏ సెన్స్ అనమాట, నెగిటివ్ సెన్స్. ఓ పక్కనేమో మంత్ అంటున్నాడు అనమాట. క్వాడ్ మీటింగ్ ఉంది కదా, క్వాడ్ కంట్రీస్ ఉన్నాయి మీకు తెలుసు. ఒకటి జపాను, ఒకటి ఇండియా, ఒకటి అమెరికా, ఒకటి ఆస్ట్రేలియా. ఈ మీటింగ్ని కండక్ట్ చేస్తాను అంటున్నాడు అనమాట. తర్వాత ఏమో మన మినిస్టర్స్ని US రమ్మన్నాడు అనమాట మీటింగ్కి. సో ఒక పక్కనేమో పాజిటివ్గా మాట్లాడుతున్నాడు, ఒక పక్కనేమో నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అనమాట. సో దానికే మన హెడ్డింగ్ వచ్చి ఇక్కడ డబల్ స్పీక్ అని మనకి ఇక్కడ చెప్పాడు. సో ఇదనమాట. ఒక పక్కన చూద్దాం. మరి ఇప్పుడు ఇండియా సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. ఇండియా ప్రాబ్లం ఏంటంటే మనకిద్దరు కావాలి. ఇండియాకి US కావాలి, అటు రష్యా కావాలి. రష్యా కూడా ఒక సూపర్ పవరే కదా. మన ఎక్కువగా మన వెపన్స్ ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి, రష్యా నుంచి వస్తాయి. వెపన్స్ అని కానీ తర్వాత ఆయిల్ కానీ ఇదనమాట. ఇప్పుడిప్పుడే ప్రపంచంలో ఇండియాకి కొంచెం పవర్ఫుల్ కంట్రీగా నేమ్ వస్తుంది. మనం ఇప్పుడు కనుక మనం USకి మనం భయపడ్డాం అనుకోండి, అప్పుడే మనకి ఇమేజ్ అనేది కొంచెం డ్యామేజ్ అయిపోతుంది. సో ప్రపంచం కూడా అంతా ఇప్పుడు ఇండియాని చూస్తున్నాయి. మనం కనుక US భయపడ్డాం అనుకోండి, అప్పుడు మనకున్న నేమ్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఇలాంటి టైంలో ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది అంటున్నాడు అనమాట. సో ఇది. సో ట్రంప్ ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నాడు. మనతో ఫ్రెండ్షిప్ అంటున్నాడు, పార్ట్నర్స్ అంటున్నాడు, మళ్ళీ కొన్నిసార్లు మన మీద ట్యాక్సెస్ పెంచేస్తున్నాడు, పనిష్మెంట్స్ ఇవ్వాలి అని చెప్తున్నాడు అనమాట. సో ఇది ఓవరాల్గా సమ్మర్. ఓకే, ప్రజెంట్ ఇది బర్నింగ్ టాపిక్ కాబట్టి డిస్కస్ చేద్దాం. సో చూడండి, PDF వచ్చి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ PDF చూసి క్లాస్ వినండి. ఓకే, ఫస్ట్ వన్, వీక్స్ ఆఫ్టర్ కాలింగ్ ఆఫ్ ద విజిట్ ఆఫ్ ట్రేడ్ నెగోషియేటర్స్ టు ఢిల్లీ. వీక్స్ ఆఫ్టర్ కాలింగ్ ఆఫ్ అన్నాడు ద విజిట్ ఆఫ్ ట్రేడ్. యాక్చువల్గా ట్రేడ్కి సంబంధించి అంటే ఒక బిజినెస్ డీల్ లాగా సంబంధించి US నుండి ఇండియాకి రావాలి, కానీ వాళ్ళ అఫీషియల్స్ రాలేదంట. దాన్ని ఎందుకో సడన్ గా కాల్ ఆఫ్ చేసేస్తారు అన్నాడు. వీక్స్ ఆఫ్టర్ కాలింగ్ ఆఫ్ అన్నాడు. వీక్స్ ఆఫ్టర్ కాలింగ్ ఆఫ్. అక్కడ మనం చూస్తే కాల్ ఆఫ్ అన్నాడు. కాల్ ఆఫ్ అంటే మీనింగ్ వచ్చి క్యాన్సల్ అని చెప్పొచ్చు. మనకు దీన్నే సింపుల్ గా నల్లిఫై అంటాం. నల్లిఫై ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ NL అని చెప్పొచ్చు. NL అంటే వాయిడ్, వాయిడ్ అంటే రెపుడియేట్ అని చెప్పొచ్చు. సో మనం దీన్ని సింపుల్గా ఇలా చెప్తాం, క్యాన్సల్, నల్లిఫై, వాయిడ్, రెపుడియేట్. సో ఇవన్నీ కూడా మీనింగ్ వచ్చి కాల్ ఆఫ్.
సో వీక్స్ ఆఫ్టర్ అన్నాడు, కొన్ని వారాల తర్వాత ద విజిట్ ఆఫ్ ట్రేడ్ నెగోషియేటర్స్ అన్నాడు. ట్రేడ్ నెగోషియేటర్స్ మనం నిన్న కూడా చెప్పుకున్న వర్డ్ ఇది, నెగోషియేటర్స్ అన్నాడు. నెగోషియేటర్ అంటే మీనింగ్ మనం ఏం చెప్పొచ్చు అనమాట, మధ్యవర్తి, ఆర్బిట్రేటర్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆర్బిటర్ అని చెప్పొచ్చు. సో మనం మిడిల్ మ్యాన్ అంటాం, వీళ్ళనే మధ్యవర్తులు అని పిలుస్తాం, మిడిల్ మ్యాన్ అనొచ్చు, లేదా మనం ఎక్కువగా వాడతాం క్రికెట్లో అంపైర్ అంటాం, ఇలా కూడా మనం రాసుకోవచ్చు. ఇలా అనమాట వీళ్ళ పని ఏంటనమాట, మధ్యలో ఉండి నెగోషియేట్ చేస్తారు. సో వాళ్ళ విజిట్ యాక్చువల్గా ఇండియాకి రావాలన్నమాట అక్కడ నుంచి, అలాంటిది ఎందుకో క్యాన్సిల్ అయిందంట. ఎక్కడ రావాలి, ఢిల్లీ రావాలి. ఇప్పుడు ద యుఎస్ అడ్మినిస్ట్రేషన్ సేస్ ఇట్ హ్యాస్ ఇన్వైటెడ్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అండ్ ద ఇండియన్ ట్రేడ్ టీమ్ టు వాషింగ్టన్ టు రిజ్యూమ్ టాక్స్ ఫర్ ద ఇండియన్ యుఎస్ ఎఫ్టీఏ. ఎఫ్టీఏ ఉంది కదా, దానికోసం మాట్లాడడం కోసం ఇప్పుడు మన మినిస్టర్స్ ఏం చేస్తున్నారు అనమాట, అక్కడికి ఇన్వైట్ చేస్తారు. చూసారా, ఆ వచ్చే వాళ్ళేమో రానివ్వలేదు, ఇప్పుడు మనల్నేమో రమ్మంటుంది. దీన్ని అక్కడ ఏం చెప్తున్నాడు అనమాట, డబల్ స్పీక్ అంటున్నాడు. రావద్దని పంపలింది వాడే, రమ్మంటుంది అతనే అనమాట. సో అందుకే పక్కన రాశాడు ఇట్ హ్యాస్ ఇన్వైటెడ్ అన్నాడు, చెప్పాడు వాషింగ్టన్ టు రిజ్యూమ్ టాక్స్ అన్నాడు. టు రిజ్యూమ్, RESUME, రిజ్యూమ్ అంటే మీనింగ్ వచ్చి రీస్టార్ట్ అనమాట. మన జాబ్స్కి వాటికి ఇంటర్వ్యూస్కి వెళ్తాం, అప్పుడు రిజ్యూమ్ అంటాం, అప్పుడు నౌన్గా పనిచేస్తుంది. ఇక్కడ వెర్బ్ అవుతుంది రీస్టార్ట్. నౌన్ ఫామ్ కావాలితే రిజంప్షన్ అంటాడు, అప్పుడు కూడా నౌన్ ఫామ్ కాబట్టి రీస్టార్ట్ అని మనం చెప్పొచ్చు. సో తర్వాత ద అనౌన్స్మెంట్ కేమ్ డేస్ ఆఫ్టర్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సిగ్నల్ త్రూ పబ్లిక్ కమెంట్స్ అండ్ సోషల్ మీడియా పోస్టెస్ అనమాట. మీరు మాకు ఇండియా, మీరు అమెరికాకి రండి అని చెప్పి మన మినిస్టర్స్ రమ్మన్నాడు కదా, ఇది ఎప్పుడు జరిగిందనమాట అంటే యాక్చువల్గా సోషల్ మీడియాలో ట్రంప్ మోడీ అంటున్నారనమాట కొన్ని పోస్టులు చేశారు. ఆ పోస్టుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది అంటున్నాడు. ద అనౌన్స్మెంట్ కేమ్ డేస్ ఆఫ్టర్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సిగ్నల్ అన్నాడు. అక్కడ సిగ్నల్ అన్నాడు, సిగ్నల్ అంటే ఇండికేషన్స్ ఇవ్వడం. అక్కడ సిగ్నల్ గర్భగా చెప్పండి, సిగ్నల్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్, ఇండికేట్ అని చెప్పొచ్చు. మనకు దీన్నే హెరాల్డ్ అంటాము. ముఖ్యంగా ఇన్సిన్యువేట్ అనే పదం తీసుకోండి. ఇవన్నీ మనకి సిగ్నల్స్గా బయటకు వచ్చి అంటున్నాడు. ఎప్పుడు, త్రూ పబ్లిక్ కమెంట్స్ అండ్ సోషల్ మీడియా పోస్టెస్. ఓకేనా, సోషల్ మీడియాలో వాటిలో పోస్ట్ చేశారు. ఏ హాల్ టు టెన్షన్ ఆఫ్ ద లాస్ట్ 4 months. యాక్చువల్గా లాస్ట్ 4 months చూస్తే కొంత టెన్షన్స్ ఉన్నాయంట, ఇండియాకి యుఎస్ మధ్యలో కొంత టెన్షన్స్ ఉన్నాయి. లాస్ట్ 4 months లో కొన్ని టెన్షన్స్ అనేవి ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మళ్ళీ మనకి ట్రంప్ వచ్చి మన వాళ్ళు రమ్మన్నారు కదా, అక్కడ మళ్ళీ ఇద్దరు రిప్లై ఇచ్చుకున్నారు, సోషల్ మీడియా పోస్ట్ చేసుకున్నారు. ఇది కొంత మనకి ఏంటనమాట, ఇప్పుడు మనకు కొంచెం పాజిటివ్ కనబడదు, అంటే మళ్ళీ ఇద్దరు కూడా మంచిగా ఉన్నారు. ఏ హాల్ టు టెన్షన్స్ అన్నాడు. ఏ హాల్ట్, HALT, హాల్ట్. అక్కడ హాల్ట్ నౌన్గా చెప్పచ్చు, మీనింగ్ వచ్చి స్టాప్ అని. మనం సింపుల్గా స్టాప్ ఎక్కువ ఏమంటాం, సెసేషన్ అంటాం, ఒక స్టాప్ అనమాట. సో మనం చెప్పొచ్చు అనమాట, ఇండియాకి అమెరికా మధ్య ఉన్న టెన్షన్స్ అనేవి, అంటే కొంచెం తెలుగు అంటాం ఉద్రిక్తత అంటాం, తెలుగులో ఏమంటారు ఉద్రిక్తత, అవి తగ్గాయి, ఆగాయి అంటున్నాడు. ఆన్ థర్స్డే September 11, 2025, యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అండ్ మిస్టర్ ట్రంప్ అంబాసిడర్ అంటున్నాడు డెసిగ్నేట్ టు ఇండియా. అక్కడ ఆన్సర్లో డెసిగ్నేట్ అన్నాడు. డెసిగ్నేట్ అంటే మీనింగ్ వచ్చి అపాయింట్ అవ్వడం. మనకు దీన్నే సింపుల్గా అనాయింట్ అంటాము. సో డెసిగ్నేట్ అంటే మనకు కేటాయించారు అని. అక్కడ ఓడ్ రాశాడు అంబాసిడర్ అన్నాడు. మన ఎక్కువ వీళ్ళని ఇంగ్లీష్లో అంబాసిడర్స్ని NY అంటాము, అంటే రాయబారి. అంబాసిడర్ అంటే మీనింగ్ వచ్చి NY. సో మనం ఇంకా ఎలా చెప్పచ్చు వీళ్ళని, డెలిగేట్స్ అంటాము. ఇంకా సింపుల్ కూడా అయితే రిప్రజెంటేటివ్ అంటాడు. సో రిప్రజెంటేటివ్స్. సో ఇదనమాట అక్కడ వాళ్ళు పర్సన్స్ అక్కడ మెన్షన్ చేశాడు, ఇండియాకు వచ్చే పర్సన్స్ అనమాట. వాళ్ళు ట్రంప్స్ అంబాసిడర్, అతను ట్రంప్ నుంచి వస్తున్న ఒక ప్రతినిధి అని చెప్పొచ్చు. డెసిగ్నేట్ టు అంటే కేటాయించారు, ఎవరికి, టు ఇండియా
సెర్జియో గోర్ ఆల్సో సెడ్ దే ఎక్స్పెక్ట్ టైస్ టు బి స్మూత్. వాళ్ళు కూడా చెప్పారంట ద టైస్ టు బి స్మూత్ అన్నాడు. అక్కడ టైస్ అంటే మీనింగ్ వచ్చి రిలేషన్స్. అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారంట స్మూత్ గా ఉంటుంది అన్నాడు. అంటే అంత బాగుంటుంది అని చెప్పి చెప్పాడు అనమాట. ఏ ట్రేడ్ డీల్ టు బి అనౌన్స్డ్ షార్ట్లీ. ఎంత అయిపోయిన తర్వాత ఒక ట్రేడ్ డీల్ అనేది అనౌన్స్ చేస్తాము అతి త్వరలో. కాబట్టి ఇండియాను అమెరికా మళ్ళీ మామూలుగా ఉండబోతున్నాయి అని చెప్పాడు. ఏ ట్రేడ్ డీల్ టు బి అనౌన్స్డ్ బై అన్నాడు. అనౌన్స్ అంటే మనం ఏం చెప్పచ్చు, సింపుల్గా ప్రొనౌన్స్ అని చెప్పేయచ్చు. అనౌన్స్ అంటే బయటికి చెప్పడమే కదా, మనం దీన్నే ప్రొక్లైమ్ అంటాం. ఇంగ్లీష్లో ప్రొక్లైమ్ ఏమంటారంటే ప్రాముల్గేట్ అంటాడు. ప్రాముల్గేట్ అంటే మన మీనింగ్ ఏం చెప్పొచ్చు అనమాట, డిక్లేర్ అని చెప్పొచ్చు. అంటే వీళ్ళు ఇక్కడ బయటికి అనౌన్స్ చేశారు అంటే ప్రాముల్గేట్ చేశాడు అంటున్నాడు. ప్రాముల్గేట్ చేయడం అంటే మీనింగ్ అదే కదా. సో ఇక్కడ వరకు బాగుంది చూసారా. ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు అనమాట, ఫస్ట్ ఏమో అమెరికన్స్ ఇండియాకి రావాలి, వాళ్ళ పర్సన్స్ డెలిగేట్స్ రాలేదు, ఆపేశారనమాట. తర్వాత మళ్ళీ ఎందుకో మన వాళ్ళని మన మినిస్టర్స్ రమ్మన్నారు, వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు. తర్వాత సోషల్ మీడియాలో మోడీ అతను పోస్ట్ చేసుకున్నారు. ఇవన్నీ మాకు అర్థమైంది. వీళ్ళు తిరిగి మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు అంతా బాగుందన్నమాట. ఇప్పుడు చెప్తున్నారు అనమాట త్వరలోనే ఒక ట్రేడ్ డీల్ రాబోతుందని చెప్పి చెప్పారు. తర్వాత చెప్తున్నాడు టు బి స్మూత్ ఆన్ ఎ క్వాడ్ సమ్మిట్ అన్నాడు. మనం చెప్పాం క్వాడ్ సమ్మిట్, ఇది యాక్చువల్గా జరగాల్సింది ఆగిపోయింది అనమాట. దీన్ని మనం చెప్పాం, ఒకటి యుఎస్, ఒకటి ఇండియా, ఇంకొకటి జపాన్, ఇంకొకటి ఆస్ట్రేలియా. వీటిని క్వాడ్ సమ్మిట్ అంటారంట. సో ఆ మీటింగ్ ఆగిపోయింది, అది జరుగుతుందంట. అంటే క్వాడ్ సమ్మిట్ లేటర్ దిస్ ఇయర్, తర్వాత జరుగుతుంది. డిస్పైట్ ది యుఎస్ఏస్ ప్యూనిటివ్ యాక్షన్స్ అగైన్స్ట్ ఇండియా. ఇప్పుడు దాకా చెప్పింది పాజిటివ్ కదా, ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ చెప్తున్నాడు. ఆడ ఆన్సర్ రాశాడు ప్యూనిటివ్ అన్నాడు. మన తెలుగులో అంటాం, మన తెలుగులో ఏమంటాం అంటే క్రమశిక్షణ చర్యలు అంటాము. దాని ఇంగ్లీష్లో డిసిప్లినరీ యాక్షన్స్ అంటాము. ఇంకా మనం సింపుల్ చెప్పాలంటే దీన్నే ఎలా చెప్పొచ్చు అంటే ప్యూనిటరీ అని చెప్పొచ్చు. సింపుల్ చెప్పాలంటే కరెక్టివ్ అని కూడా మనం చెప్పొచ్చు. కరెక్టివ్ అంటాడు. సో ఇలా చేస్తేనే ఒక పక్కన డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్, అయినప్పటికీ. ఒక పక్కనేమో యుఎస్ఎస్ ప్యూనిటివ్ యాక్షన్స్ అగైన్స్ట్ ఇండియా ఆన్ ట్రేడ్. సో ట్రేడ్ పరంగా మన మీద అతను ఎందుకు కొంత పనిష్మెంట్గా అంటే పనిష్మెంట్ చేయాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. తర్వాత వీసాస్ విషయంలో కూడా ఇండియా మీద అతను కొంచెం నెగిటివ్గా ఉన్నారు. అలాగే డీపోర్టేషన్ నౌన్గా చెప్పండి. డీపోర్టేషన్ అంటే మీనింగ్ వచ్చి ఎగ్జైల్ అని. ఎగ్జైల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పల్షన్ అని మనం తీసుకోవచ్చు. మనం దీన్నే సింపుల్గా ఎవిక్షన్ అంటాము, అంటే బయట పంపించేయడం. సో డిపోర్టేషన్ అన్నాడు, మనం దీన్ని సింపుల్గా ఎక్స్పాట్రియేషన్ అని చెప్పొచ్చు. ఎక్స్పాట్రియేషన్ అన్న కూడా మీనింగ్ అదే. మన తెలుగులో అంటాం బహిష్కరణ అంటాం, అంటే పంపించేయడం బయటికి. సో దాని మనం సింపుల్గా ఏమన్నాం ఎగ్జైల్. ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే బ్యాన్ చేసేయడం అని గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుంది బా. సో అండ్ మిస్టర్ ట్రంప్స్ కమెంట్స్ ఆన్ ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ మనకి నెగిటివ్ అనమాట. ఆపరేషన్ సింధూర్ మీద మోడీ గారు మాట్లాడిన మాటలు కూడా మనకి నెగిటివే. ముఖ్యంగా మనం చెప్పింది ఏంటనమాట, మనకి యాంటీగా బిహేవ్ చేస్తున్నారు, అలాగే ట్యాక్సెస్ పెంచేస్తున్నారు, తర్వాత ఏమో మన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ పంపించేస్తున్నారు, డిపోర్టేషన్ చేసేస్తున్నారు. ఓకేనా. అండ్ ట్రంప్స్ కమెంట్స్ ఆన్ ఆపరేషన్ సింధూర్, ద సీజ్ ఫైర్ అండ్ హీస్ డీలింగ్స్ విత్ పాకిస్తాన్. సో నేనే యుద్ధాన్ని ఆపాను అని చెప్పుకున్నాడు కదా, మనం దాన్నే సీజ్ ఫైర్ అని చెప్పాము. నథింగ్ బట్ సీజ్ ఫైర్ అంటే మీనింగ్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఆర్మిస్టైజ్ అని చెప్పొచ్చు. ఆర్మిస్టైజ్ మనకు దీన్ని ట్రూస్ అంటున్నాము. ట్రూస్ అంటే మీనింగ్ వచ్చి సీజ్ ఫైర్ అంటే శాంతి ఒప్పందము. అలాగే అతను పాకిస్తాన్తో మాట్లాడడం, మనకేమో చెప్పడం, యుద్ధం ఆపి నేనని చెప్పుకోవడం, ఇవన్నీ మనకి నెగిటివ్గా చేసినట్టు అవుతుంది అని చెప్తున్నాడు. న్యూఢిల్లీ హ్యాస్ అపియర్డ్ ప్రిపేర్ టు మూవ్ ఫార్వర్డ్ యాజ్ వెల్. సో మనం కూడా ప్రిపేర్ అయిపోయాం అనమాట, వాళ్ళు మూవ్ అవుదామని. విత్ మిస్టర్ గోయల్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ కన్ఫర్మింగ్ ఇండియాస్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ ద యుఎస్. సో మనం కూడా మన యుఎస్ కూడా కావాలి కాబట్టి మన వాళ్ళు కూడా యుఎస్తో పాటు దానికి యాంటీగా లేకుండా ముందుకెళ్ళాలని రెడీ అవుతున్నారంట.
అందుకే చెప్పాడు అక్కడ ఏమని చెప్పాడు. సో విత్ ద యుఎస్ హవెవర్ అదర్ కమెంట్స్ విత్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ ఇండియాస్ ఇంపోర్ట్ ఆఫ్ రష్యన్ ఆయిల్ could throw a spanner in the works. So throw a spanner in the works. అక్కడ చెప్పాడు throw a spanner in the works. ఇప్పుడు దాకా బాగుంది కానీ చివరికి వచ్చేసరికి ఇలా బిహేవ్ చేశాడు అంటే ఒక హర్డిల్గా మారిపోయింది, ఒక అబ్స్టాకిల్ అయిపోయింది. మనకు దీన్ని హిండ్రెన్స్ అంటాము, దీన్ని మనం సింపుల్గా బాటిల్ నెక్ అంటాము. సో అంతా బాగానే ఉంది సర్లే అని చెప్పి మనం కూడా వాళ్ళతో మూవ్ అవుదాము అని అనుకుంటున్నామంట. ఈ లోపల అక్కడ మళ్ళీ వాళ్ళు ఏం చేశారనమాట, ఒక మాట మాట్లాడారనమాట. ఇండియా అనేది రష్యా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోకూడదు అని ఒక కండిషన్ పెట్టారు. ఇప్పుడు ఇదే కదా మెయిన్ అక్కడ అదే చెప్తున్నాడు. సో వాళ్ళు పెట్టినవన్నీ మనం ఫాలో అవుతున్నాం సరే కదా అని ఊరుకుంటే వీళ్ళకి చివరికి మళ్ళీ ఏం చెప్పారు అనమాట. సో import of Russian oil could throw a spanner in the works. Mr. Gore has said that stopping the imports by India remains the USA's top priority. మీరు మాతో కలిసి ఉండాలంటే మా యొక్క టాప్ ప్రయారిటీ ఏంటంటే అని చెప్పారు అనమాట. సో స్టాప్ ఇంపోర్ట్స్ అంటున్నాడు, ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా ఇది ఆపాలి అంటున్నాడు. మీరు పెట్రోల్ని అక్కడ తీసుకుంటారు కదా రష్యా నుంచి, దాన్ని ఆపాలి అని చెప్పి అక్కడ మనల్ని డిమాండ్ చేస్తున్నాడు అనమాట. వైల్ కామర్స్ సెక్రటరీ హవర్డ్ లుట్నిక్ హ్యాస్ సెడ్ దట్ ఇండియా హ్యాస్ గాట్ టు స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ ఫర్ యుఎస్ ట్రేడ్ డీల్. ఇక్కడ చెప్పాడు అనమాట. సో మీరు ఖచ్చితంగా ఆపాలి అని చెప్పి అక్కడ మనకి కమాండ్ ఇస్తున్నారు. అమెరికాతో మీకు ట్రేడ్ డీల్ కావాలంటే మీరు రష్యా నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవద్దు అని మనకు ఒక రూల్ పెట్టాడంట. సో అదే అక్కడ మనకు చెప్తున్నాడు. సో అక్కడ మనకి ఒక రూల్ లాగా మనకి పాస్ చేస్తున్నాడు, ఒక డిమాండ్గా చెప్తున్నారు, మనకి ఒక ఆర్డర్ పాస్ చేసినట్టు మాట్లాడుతున్నారు అనమాట వీళ్ళు. సో ఏంటో ఆర్డర్ అంటే మనం చూస్తాం అక్కడ. సో బయింగ్ అనమాట, గాట్ టు స్టాప్ మీరు ఆపాల్సిందే బయింగ్ రష్యన్ ఆయిల్ ఫర్ యుఎస్ ట్రేడ్ డీల్. ఇంతలో meanwhile reports suggested that Mr. Trump has personally asked the European Union to slap 100% sanctions. అక్కడ యూరోపియన్ యూనియన్ ఉంది కదా EU, ఇలా చెప్పాడు అనమాట ఇండియా మీద మీరు 100% ట్యాక్సెస్ ని స్లాప్ చేయండి అని. ఇక్కడ స్లాప్ అంటే మీనింగ్ వచ్చి అప్లై చేయడం, ఒక మీనింగ్ స్లాప్ అంటే కొట్టడం మీకు తెలుసు, ఇక్కడ మీనింగ్ వచ్చి అప్లై చేయడం. చూసారా అప్పుడే మనతో పాజిటివ్గా మాట్లాడాడు. అలాంటి వాడు మళ్ళీ సడన్ గా ఇండియా మీద ట్యాక్స్ వేయండి, మీరేమో రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవద్దు అని చెప్పి మనకి నెగిటివ్గా మాట్లాడారు. అక్కడ పాజిటివ్గా నెగిటివ్గా దాన్ని మనం అక్కడ సింపుల్గా డబల్ స్పీక్ అన్నాము. గంటకు మాట మాట్లాడుతాడంట ట్రంప్. సో టు స్లాబ్ 100% శాంక్షన్స్ ఆన్ ఇండియా అండ్ చైనా, ముఖ్యంగా ఇండియా మీదను తర్వాత చైనా మీద 100% ట్యాక్సెస్ వేయండి అని చెప్పి. ఎందుకంటే అక్కడ టు మేక్ అన్నాడు. ఎందుకు అలా చెప్పాడంటే టు మేక్ రష్యా స్టాప్ ద ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. ఇలా చేస్తే ఏమవుతుంది అనమాట, రష్యాకి ఉక్రెయిన్ మధ్య వార్ అవుతుంది కదా, అది ఆగిపోద్దంట అని చెప్తున్నాడు అనమాట. ఆ రీజన్ చూపించి అక్కడ ఈ యొక్క సజెషన్ ఇచ్చాడు అనమాట ట్రంప్. ఏమంటున్నాడు, సో టు స్లాబ్ 100% శాంక్షన్స్ ఆన్ ఇండియా. అక్కడ ఆన్సర్లో మనకి శాంక్షన్స్ అని పదం ఇచ్చాడు చూడండి. శాంక్షన్స్ ఒక మీనింగ్ వచ్చి పనిష్మెంటు, ఒక మీనింగ్ వచ్చి పెనాల్టీగా చెప్పొచ్చు అదనమాట. సో పెనాల్టీగా ఎక్కువ వేస్తే అప్పుడు ఆటోమేటిక్గా రష్యా ఆగిపోద్ది అనమాట యుద్ధం చేయడు. మనం అటు మన ట్యాక్స్ మీద మనం ఏం చేస్తాము, అక్కడ నుంచి తెచ్చుకోం కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ రష్యాకి నష్టం అవుతుంది, యుద్ధం ఆగిపోద్దని చెప్పి ఒక లాజిక్ చెప్పాడంట. ద యుఎస్ఎస్ డబుల్ స్పీక్ విల్ డిసప్పాయింట్ అంటాడు మెనీ ఇన్ గవర్నమెంట్. ఇలాగా ఈ డబుల్ స్పీక్ వల్ల చాలా మంది డిసప్పాయింట్ అయిపోతున్నారు. డిసప్పాయింట్ మీనింగ్ ఏంటి, డిస్సాటిస్ఫై అని రాయొచ్చు కదా, డిస్సాటిస్ఫై అని చెప్పచ్చు, డిసప్పాయింట్. సో ఇలా మాట్లాడుతుంటే కాసేపు బాగున్నట్టు మాట్లాడుతున్నాడు, కాసేపు ఏమో బాగాలేదని మాట్లాడుతున్నాడు. ఇలా చెప్పేసరికి అందరూ కూడా డిసప్పాయింట్ అయిపోతున్నారంట యుఎస్ యొక్క ఆ డబుల్ స్పీక్ వల్ల అని మనకి అక్కడ చెప్పాడు. సో ఎవరెవరు అక్కడ డిసప్పాయింట్ అయ్యారు, మెనీ ఇన్ గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీ సర్కిల్స్ హూ హ్యాడ్ ఎక్స్ప్రెస్డ్ రిలీఫ్ ఓవర్.
అప్పుడు దాకా అమ్మాయి ట్రంప్ను వీళ్ళు కలిసి బాగున్నారు కదని చెప్పి వాళ్ళకి రిలీఫ్గా ఫీల్ అయ్యారు. వాళ్ళు ఇక్కడ మళ్ళీ బాధపడుతున్నారు, డిసప్పాయింట్ అవుతున్నారు. ఓవర్ ద మోడీ ట్రంప్ అంటాడు అనమాట డిటెంటే అని పదం చెప్పాడు. సో మీనింగ్ వచ్చి ఇది కూడా పీస్ అని చెప్పొచ్చు. సింపుల్ చెప్పాలంటే సీజ్ ఫైర్ అని మనం చెప్పొచ్చు. సో అప్పుడు వీళ్ళు కూడా ఏంటని చెప్పి వీళ్ళు కొంతమంది బాధపడ్డారు. అండ్ ద రిజంప్షన్ ఆఫ్ ట్రేడ్ టాక్స్ అనమాట. రిజంప్షన్ ఆఫ్ ట్రేడ్ టాక్స్ అప్పుడే కదా మోడీ గారు ట్రంప్ బాగానే మాట్లాడుకున్నారు, మళ్ళీ మన ట్రేడ్ టాక్స్ కూడా స్టార్ట్ చేశారు కదా. ఇలాంటి సందర్భంలో మళ్ళీ వెళ్ళి ఇతను మనకు మళ్ళీ యాంటీగా మన మీద చైనా మీద యాంటీగా చెప్పాడు. ఇది మళ్ళీ జనాల్ని గందరగోళం గురి చేసింది. వీళ్ళు మళ్ళీ ఇక్కడ డిసప్పాయింట్ అయిపోయారు అంటున్నాడు. At 50%, India and Brazil face the highest US tariffs అంట. ఇప్పటికీ కూడా హైయెస్ట్ టారిఫ్స్ పే చేస్తుంది ఎవరంటే అక్కడ ఇండియా అండ్ బ్రెజిల్. మనతో ఫ్రెండ్షిప్ అంటున్నాడు, ఒక పక్కనే మన మీద ట్యాక్సెస్ని ఎక్కువగా పెంచేస్తున్నారు. కాబట్టి అక్కడ చెప్పాడు at 50%, India and Brazil face the highest US tariffs అంటున్నాడు. And Indian textile exporters have begun to see orders being cancelled. ఎప్పుడైతే అక్కడ ట్రంప్ 50% ట్యాక్స్ పెంచాడో ఆటోమేటిక్గా మనం చేసే ఎక్స్పోర్ట్స్ మీద ఎఫెక్ట్ పడిపోయింది. దాని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏంటి ఎగ్జాంపుల్? ఇండియన్ టెక్స్టైల్ ఇంపోర్టర్స్ హ్యావ్ బిగన్ టు సీ ఆర్డర్స్ బీయింగ్ క్యాన్సిల్. ట్యాక్స్ పెంచడం వల్ల మనకు వచ్చిన ఆర్డర్స్ అన్ని పోయాయి, మనం అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాం మన ఎక్స్పోర్ట్స్ని. సో దానికి కారణం 50% యొక్క ట్యాక్స్ యొక్క హైక్ అంటున్నాడు. అకార్డింగ్ టు ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఆయన ప్రకారం చూస్తే ఆయన పేరు అది వి అనంత నాగేశ్వరన్, ద టారిఫ్స్ కుడ్ మీన్ ఏ లాస్ ఆఫ్ 0.5% ఫ్రమ్ ఇండియాస్ జీడిపి. జీడిపిలో హాఫ్ పర్సెంట్ అంటే 0.5% లాస్. అండ్ జాబ్ లాసెస్ విల్ బి ఏ కన్సర్న్. ట్యాక్స్ పెంచడం వల్ల ఏమవుతుంది అనమాట, జాబ్ లాస్ అవుతుంది. ఇది కన్ఫర్మ్గా విల్ కన్సర్న్ అన్నాడు. కన్సర్న్ అంటే మీనింగ్ వచ్చి వరి అనమాట. మనకు దీన్నే అప్రహెండ్ అంటాము. ఏమంటాం? అప్రహెండ్. సో కాబట్టి ట్యాక్స్ పెంచడం వల్ల మనకు నష్టం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్క ఏమో ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, ఎక్స్పోర్ట్స్ మనకు క్యాన్సిల్ అయిపోయి, ఒక పక్కనేమో చాలా మంది జాబ్లెస్ అయిపోతున్నారు. ఇన్ థియరీ ద గవర్నమెంట్ కుడ్ కన్సిడర్ ద యుఎస్ఎస్ డిమాండ్స్ ఆన్ రిడ్యూసింగ్ రష్యన్ ఆయిల్ అనమాట. మనం దాన్ని చూస్తే, మనం తిరిగా చూస్తే గవర్నమెంట్ కుడ్ కన్సిడర్, ఇప్పుడు మన గవర్నమెంట్ ముందు ఉన్న మార్పు అనమాట. అయితే యుఎస్ మాట వినాలి, లేకపోతే వాళ్ళ మాట వినకూడదు. వాళ్ళ మాట విన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు ఆయిల్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. మనం పక్కన ట్యాక్స్ అనేది చాలా కట్టాల్సి వస్తుంది. వినకపోతే ఒకలా ఉంటుంది, వింటే ఒకలా ఉంటుంది. మనకున్న మార్గాలు రెండు కూడా కష్టమని, రెండు కూడా మనకి ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి. ద యుఎస్ఎస్ డిమాండ్స్ ఆన్ రిడ్యూస్ రష్యన్ ఆయిల్ ఇఫ్ దే హ్యాడ్ నాట్ బీన్ సర్వ్డ్ అని అంటాడు అనమాట. ఇఫ్ దే హ్యాడ్ నాట్ బీన్ సర్వ్డ్ యాజ్ అన్ అల్టిమేటం. అల్టిమేటం అంటే మీనింగ్ అనమాట ఆర్డరు, ఒక ఆర్డర్ లాగా చెప్తున్నాడు. హవెవర్ ఈవెన్ ఇఫ్ న్యూఢిల్లీ వాజ్ సో ఇన్క్లైన్ అన్నాడు. ఒకవేళ మన న్యూఢిల్లీ అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కల సో ఇన్క్లైన్ అన్నాడు. అంటే మీనింగ్ వచ్చి ఇక్కడ బెండ్ అవ్వడం, అంటే ఇక్కడ బెండ్ అయిపోవడం అంటే మన వాళ్ళకి సరెండర్ అయిపోవడం. వాషింగ్టన్ ఈస్ మేకింగ్ ద చాయిస్ మచ్ హార్డర్ విత్ ఇట్స్ క్రూడ్లీ వర్డెడ్ అన్నాడు అనమాట. డిక్టాట్స్ అన్నాడు. డిక్టాట్స్ అంటే ఆర్డర్సే. డిక్టాట్ అన్నా కూడా కమాండ్ గా చెప్పండి. ఇంకా వాళ్ళు ఇష్టం మాట్లాడతారు అనమాట. మనం కనుక ఇప్పుడు కనుక వాళ్ళకి సరెండర్ అయ్యామనుకోండి, ఇంక వాళ్ళు మనతో ఆడేసుకుంటారని చెప్తున్నాడు. వైల్ ద మోడీ గవర్నమెంట్ డిడ్ యాక్సెప్ట్ ద యుఎస్ డిమాండ్స్ టు స్టాప్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ ఇరానియన్ అండ్ వెనిజులియన్ ఆయిల్ ఎర్లియర్. ఒకప్పుడు ఇలాగే మన మీద ఒక రూల్ పెట్టండాలో ఏంటి కండిషన్ అంటే, ఒకప్పుడు ఇండియా అనేది ఇరాన్ నుంచి అలాగే వెనిజులా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవద్దు అని చెప్పారంట. ఇప్పుడు మళ్ళీ అలాగే ఇప్పుడు ఏలేవంతలు మనతో అనమాట, రష్యా నుండి మీరు ఆయిల్ తీసుకోవద్దు అని చెప్తున్నారు. అప్పట్లో మన గవర్నమెంట్ అమెరికాకి భయపడి ఏం చేస్తుందన్నమాట, ఇరాన్ నుండి వెనిజులా నుండి ఆయిల్ తీసుకోవడం మానేసింది. ఇప్పుడు మళ్ళీ అలాగే చేస్తుందని అడుగుతున్నాడు. రిపీటింగ్ దట్ ఇప్పుడు అలాగే రిపీట్ చేస్తుంది ఇండియా. 2025 విత్ రష్యా ఈజ్ మోర్ కాంప్లెక్స్. అంటే ఆ రోజుల్లో సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు. ఇండియా అనేది ఇప్పుడు ప్రజెంట్ ఒక దేశం మీద డిపెండ్ అవ్వలేదు, చాలా దేశాల మీద ఇండియా అనేది ప్రజెంట్ అందరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. రష్యా అవ్వచ్చు, ఇటు చైనా అవ్వచ్చు, అమెరికా కావచ్చు, ఇలా అందరితో ఉన్నా అనుకుంటుంది. కాబట్టి ఈసారి సిచ్యువేషన్స్ వేరేగా ఉన్నాయి, చాలా కాంప్లెక్స్గా ఉందన్నమాట. కాంప్లెక్స్ అంటే మీనింగ్ వచ్చి ఒక మీనింగ్ కాంప్లెక్స్ అంటాం,
ఒక మీనింగ్ వచ్చి కాంప్లెక్స్ అంటే అదే చెప్తే మల్టిపుల్ అని చెప్పొచ్చు. ఒక మీనింగ్ వచ్చి కాంప్లెక్స్ అంటే కాంప్లికేటెడ్గా చెప్పొచ్చు, అంటే మీనింగ్ వచ్చి డిఫికల్ట్గా ఉన్నా అని మనం చెప్పొచ్చు. సో ఇలా అనమాట, మనకి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఈసారి కాంప్లెక్స్ అనమాట. వైల్ ద కాస్టెస్ ఆఫ్ ఆయిల్ శాంక్షన్స్ అన్నాడు. మనం ఒకవేళ వాళ్ళు వద్దని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆయిల్ శాంక్షన్స్ అండ్ హై టారిఫ్స్ క్యాన్ బి అబ్జర్వ్డ్. మన యుఎస్ మళ్ళీ చెప్పలేం కదా, యుఎస్ మాట మార్చేయచ్చు కదా, అప్పుడు మనకి ఏమవుతుంది, మన కొంత అబ్జార్బ్ చేసే ఛాన్స్ ఉందన్నాడు. అక్కడ అబ్జార్బ్ అంటే టేక్ తీసుకోవడంగా చెప్పొచ్చు, రిసీవ్ అనమాట. ఏముంది, ఇప్పుడు మనం రష్యా నుంచి వద్దన్నాడు, మనం ఆగిపోతాం, తర్వాత మళ్ళీ మాట మార్చేస్తే నమ్మలేం కదా. ఇప్పుడు ట్రంప్ మీద నమ్మకం లేదు ఎవరికి. ఒకవేళ ఇండియా ట్రంప్ మాట విందామన్నా మళ్ళీ మాట మార్చేయచ్చు. ఒకవేళ నిజంగా మనం రష్యాకి యాంటీగా అయిపోయినా ఇది మళ్ళీ మనకి యాంటీ అయిపోతాడు ట్రంప్. సో నమ్మలేకపోతున్నాం, మన హెడ్డింగ్ అది కదా, డబుల్ స్పీక్, దాంట్లో మాట మాట్లాడుతూ అంటాడు. సో తర్వాత ద కాస్టెస్ ఆఫ్ కేవింగ్ ఇన్ నౌ అండ్ రిజల్టెంట్ రిప్యుటేషన్ డ్యామేజ్. మన ఒకవేళ కేవింగ్ ఇన్ అన్నాడు, కేవ్ ప్లస్ ఇన్ అన్నాడు. కేవ్ ఇన్ అంటే సరెండర్. మనం ఒకవేళ లొంగిపోయాం అనుకోండి, దానివల్ల మన ఇండియాకి రెప్యుటేషన్ అంటే మనకున్న పేరు పోద్ది అనమాట. ప్రపంచం అంతా అనుకుంటుంది ఇండియా భయపడుతుంది, వీళ్ళ కూడా వేస్ట్ అని చెప్పి అనుకుంటారు. రెప్యుటేషన్ అంటే మీనింగ్ వచ్చి ఫేమ్ అని చెప్పండి, ఫేమ్. సో మనకున్న ఫేమ్ ఆర్ ఎమినెన్స్ అని కూడా చెప్పొచ్చు. మనం దీన్నే ప్రామినెన్స్ అంటాము, ఎమినెన్స్ అంటాము, అలాగే ప్రామినెన్స్ అని కూడా అంటాము. ఇది మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అప్పట్లో చేసింది వేరు, ఇప్పుడు ఇండియా ఉన్న సిచ్యువేషన్ వేరు. ప్రపంచంలో ఒక సూపర్ పవర్గా ఇండియా మారాలనుకుంటుంది, మనకంటూ ఒక మంచి గుడ్ విల్ ఉంది. ఈ టైంలో మనం అమెరికా మాట విని రష్యాని అవాయిడ్ చేస్తే మనకున్న ఇమేజ్ అనేది కొంత పోయే ఛాన్స్ ఉంది. మే సీమ్ గ్రేటర్, అది కూడా ఎక్కువ అవుతుంది అనమాట ఇన్ ద బ్యాలెన్స్. కాబట్టి గతంలో కాకుండా ఇప్పుడు ఇండియా అయితే రష్యాతో ఉండాలి లేదా యుఎస్తో ఉండాలి. సో కానీ యుఎస్ మనం నమ్మలేకపోతున్నాం అనమాట. నువ్వు ఎలా చెప్తున్నా తెలియదు. కాబట్టి మన ఒకవేళ యుఎస్కి యాంటీగా ఉన్నా నెగిటివ్గా ఉన్నా రెండు మనకి ఇలా మనకి ఇబ్బంది పెడుతుంది అనమాట. ట్రంప్ మీద ఎవరికి కూడా నమ్మకం లేదు అంటున్నాడు. సో ఇదనమాట మోడీ అక్కడ ట్రంప్ యొక్క డబల్ స్పీక్. ఓకే, క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, యాజ్ పర్ ద పాసేజ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ? ఫస్ట్ ఆప్షన్ 1, ద యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వైటెడ్ కామర్స్ మినిస్టర్, రైట్ ఆన్సర్ ఇది. ఫస్ట్ వాళ్ళు రావాలి, వాళ్ళు ఆగిపోయారు, క్యాన్సిల్ చేసేసారు. నెక్స్ట్ మనల్ని రమ్మని అక్కడ ఇన్వైట్ చేశారు, రైట్ ఆన్సర్. 2, ఇండియా హ్యాస్ కంప్లీట్లీ స్టాప్డ్ ఇంపోర్టింగ్ రష్యన్ ఆయిల్, లేదు, ఆపలేదు. 3, ద యుఎస్ హ్యాస్ టేకెన్ ప్యూనిటివ్ యాక్షన్, రైట్ ఆన్సర్. ప్యూనిటివ్ అంటే డిసిప్లినరీ, తెలుగులో క్రమశిక్షణా చర్యలు అంటారు, రైట్ ఆన్సర్. 1+3, సి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. Question number 2, which of the following is a challenge mentioned in the passage that could hinder the India-US trade talks అంట. ఇద్దరి మధ్యలో ఒకటి ఉందన్నమాట ఛాలెంజ్, అదేంటి అంటున్నాడు అనమాట. మనం చెప్తా అవుతుందా మాట అన్నాడు, ఏంటనమాట, మాకు టాప్ ప్రయారిటీ ఉంది, ఇండియాతో డీల్ పెట్టుకోవాలని మాకు ఒక టాప్ ప్రయారిటీ. ఏంటది? స్టాపింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. సో రష్యన్ మన ఆయిల్ ఆపేయాలని చెప్పి అదే మెయిన్ అక్కడ వాళ్ళకున్న ఛాలెంజ్. సో ఇండియాస్ గ్రోయింగ్ డిఫెన్స్ కాదు, ఇండియాస్ కంటిన్యూడ్ ఇంపోర్ట్ ఆఫ్ రష్యన్ ఆయిల్. ఇప్పుడు రష్యాకి యాంటీగా పనిచేస్తుంది అనమాట ఎవరు? అమెరికా. అందుకే రష్యాకి పడదు కాబట్టి మనం కూడా అక్కడ నుంచి ఆయిల్ తెచ్చుకోవద్దండి. బెస్ట్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ప్యూనిటివ్? ఇందాక చెప్పాను, ప్యూనిటివ్ అంటే క్రమశిక్షణా చర్యలు. ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ప్యూనిటివ్, PUNITIVE. ప్యూనిటివ్ అంటే ఒక మీనింగ్ వచ్చి కరెక్టివ్ అని చెప్పొచ్చు, కరెక్ట్ చేసేలా ఉన్నా. ఒక మీనింగ్ వచ్చి ప్యూనిటరీ అని చెప్పొచ్చు, ఒక మీనింగ్ వచ్చి పనిషబుల్ అని చెప్పొచ్చు, ఒక మీనింగ్ వచ్చి డిసిప్లినరీ యాక్షన్స్ అంటాము. మనం ఎక్కువ చూస్తుంటాం ఈ వర్డ్. అది క్రమశిక్షణ చర్యలు. ఎక్కువగా పోలీస్ ఆఫీసర్స్ మిస్టేక్ చేస్తే అప్పుడప్పుడు వాళ్ళకి కొత్త ఏం చేస్తారనమాట, పనిష్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్. దట్ ఈస్ కాల్ ప్యూనిటివ్ యాక్షన్స్. సో బెస్ట్ ఆప్షన్ బి, డిసిప్లినరీ ఇది రైట్ ఆన్సర్. ఏ, రివార్డింగ్ అన్నాడు. రివార్డ్, రివార్డింగ్ అంటే ఏ సెన్స్? ఇది పాజిటివ్ సెన్స్. రివార్డింగ్ అంటే మీనింగ్ వచ్చి ఇక్కడ రివార్డింగ్ అన్నాడు లాభంతో కూడిన, ప్రాఫిటబుల్ మనకు చూస్తారు. రివార్డ్ అంటే యాక్చువల్గా క్యాష్ ప్రైస్. సిలో సపోర్టివ్, మనకి సపోర్ట్ చేస్తా ఉన్నా, మీకు తెలుసు సపోర్ట్ చేయడం అంటే హెల్ప్ చేయడం ఆ మీనింగ్. ఎంకరేజింగ్ అన్నాడు. మనకు ఓడ్ చెప్తే ఎంకరేజ్కి ఏంటి ఆ ఓడు? ఎగాన్. ఎగాన్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు అనమాట? ఎంకరేజ్. మనకు దీన్నే పర్సువేడ్ అంటాం, దీన్నే మనం సింపుల్గా హార్టెన్ అంటాం, అంటే ఎంకరేజ్.
బెస్ట్ ఆప్షన్ బి. ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ క్యాప్చర్ ద మెయిన్ ఐడియా. ఐడియా ఏంటి అంటున్నాడు, డబుల్ స్పీకే కదా. ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ఇండియా టైస్ అండర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ఇది కాదు మ్యాటర్ ఇక్కడ. ఇండియాస్ డిపెండెన్స్ రష్యన్ ఆయిల్ కాదు, మిక్స్డ్ సిగ్నల్స్, అటు ఇటు మాట్లాడుతున్నాడు కాబట్టి మిక్స్డ్ సిగ్నల్స్ ఫ్రమ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ టైస్ విత్ ఇండియా. బెస్ట్ ఆప్షన్ సి. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ. రాంగ్ అడిగాడు. ద యుఎస్ అండ్ ఇండియా సిగ్నల్ ఏ హాల్ టు టెన్షన్స్, ఇద్దరు కలిసి అక్కడ ఉన్న టెన్షన్స్ ఆపేసారు. రైట్ ఆన్సర్. A Quad summit is expected to be held later this year. Right answer. Mr. Trump has encouraged India to increase its oil imports from Russia. This is wrong anamata. Okay na? Oil తీసుకోదని చెప్తున్నాడు రష్యా నుంచి, కాబట్టి ఇది యాంటీగా చెప్పాడు. బెస్ట్ ఆప్షన్ సి. వాట్ డస్ ద ఫ్రేజ్ త్రో ఏ స్పానర్ ఇన్ ద వర్క్స్, పనుల మధ్యలో వర్క్ ని డిస్టర్బ్ చేయడం లేదా అడ్డుపడడం. స్పీడ్ అప్ ప్రోగ్రెస్, రాంగ్ ఆన్సర్. కాస్ అండ్ అబ్స్టాకల్, ఒక అబ్స్టాకల్ కి కారణం అయ్యింది. బెస్ట్ ఆప్షన్ బి చెప్పండి, బి రైట్ ఆన్సర్. సపోర్ట్ ద ప్రాసెస్ అన్నాడు, ప్రొవైడ్ న్యూ రిసోర్స్ కాదు. బెస్ట్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 7, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ క్యాన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద పాసేజ్. మనం దీని నుంచి ఏమి గెస్ చేసి చెప్పొచ్చు అన్నాడు. ఇండియా ఈజ్ విల్లింగ్ టు ఎంగేజ్ విత్ యుఎస్ ఆన్ ట్రేడ్ మ్యాటర్సా, ఇంకా ఫైనల్ గా చెప్పలేదు. యుఎస్ పాలసీ టువర్డ్స్ ఇండియా అపియర్స్ ఇన్కన్సిస్టెంట్ అన్నాడు. రైట్ ఆన్సర్. ఇన్కన్సిస్టెంట్ అంటే ఇన్స్టేబుల్, స్టేబుల్ గా లేదంటున్నాడు. అండ్ కాంట్రాడిక్టరీ, వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పట్లేదు, అపోజిట్ గా మాట్లాడుతున్నాడు. బెస్ట్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 8 అంటున్నాడు, వాట్ ఈస్ ది యాంటోనిమ్ ఆఫ్ రిలయబుల్ అన్నాడు. రిలయబుల్ అంటే ఏ సెన్స్, పాజిటివ్ సెన్స్. దానికి ఏం చెప్పాలి ఇప్పుడు, అపోజిట్ చెప్పాలి, నెగిటివ్ సెన్స్ చెప్పాలి. ఆప్షన్ 1 లో కన్సిస్టెంట్ అన్నాడు, పాజిటివ్ సెన్స్ కదా, స్టేబుల్ గా ఉంటాడు. డిపెండెంట్ అంటే ఆధారపడచ్చు. ట్రస్ట్ వర్ది, నమ్మకమైన. ఏబిసిఈ ఆనెస్ట్, నిజాయితీతో కూడిన, ఇవన్నీ ఒక మీనింగ్. డి చెప్పొచ్చు, అన్ప్రెడిక్టబుల్ అంటాడు. అన్ప్రెడిక్టబుల్ అంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు అనమాట, చేంజ్ అవుతుంటారు కాబట్టి అన్ప్రెడిక్టబుల్ అంటారు. ఓకే, ద బెస్ట్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 9, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ టైటిల్ ఫర్ ద పాసేజ్. యుఎస్ ట్రైమ్స్ విత్ ఇండియా. ట్రైంఫ్ అంటే సక్సీడ్ అవడం, గెలవడం, అక్కడ గెలుపు వాటములు కాదు. ఛాలెంజెస్ ఇన్ ఇండియా రష్యా రిలేషన్స్, అది కూడా అక్కడ మ్యాటర్ వచ్చి ఇండియాను, మెయిన్ అనమాట అమెరికా, ఎవరు కాదు, రష్యా కాదు. సి, మిక్స్డ్ మెసేజెస్ ఫ్రమ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. బెస్ట్ ఆప్షన్ సి. సి ఈస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 10, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డబుల్ స్పీక్ యాజ్ యూజ్డ్ ఇన్ ద టైటిల్ ఆఫ్ ద పాసేజ్. క్లియర్ అండ్ ఆనెస్ట్ స్పీచ్ కాదు. లాంగ్వేజ్ దట్ డెలిబరేట్లీ హైడ్స్ ఆర్ డిస్టార్ట్స్ ద ట్రూత్. ట్రూత్ ఏం చేస్తానంటే ఇది మార్చేస్తుంది. లాంగ్వేజ్ ద డెలిబరేట్లీ హైడ్స్, అక్కడ హైడ్ అంటే ఏంటనమాట, దాచేయడం. డెలిబరేట్లీ అవ్వదు చూడండి, డెలిబరేట్ అనే పదాన్ని రాశాడు అక్కడ. డెలిబరేట్ మనం యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు, చెప్పారనుకోండి ఇంటెన్షనల్లీ, కావాలనే, ఇది అనుకోకుండా జరిగింది కాదు. ఇది వర్బ్ గా చెప్పారనుకోండి, డెలిబరేట్ అంటే మీనింగ్ వచ్చి ఆలోచించుట, థింక్ అని. సో పక్కన చెప్పు, లాంగ్వేజ్ దట్ డెలిబరేట్లీ హైడ్స్, దాచేస్తుంది. ఆర్ డిస్టోర్ట్స్ ద ట్రూత్. డిస్టోర్ట్ అంటే డీవియేట్ చేస్తుంది లేదా మిస్లీడ్ చేయడం. డిస్టోర్ట్ అంటే డీవియేట్ చేయడం లేదా మిస్లీడ్ చేస్తుంది, తప్పుదారి పట్టిస్తుంది అంటాం కదా, ఆమె. సో బెస్ట్ ఆప్షన్ అక్కడ ఏమొస్తుంది అనమాట, బి. బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో బాగా చదవండి ఇవన్నీ కూడా. ఓకేనా, ప్రతిరోజు చెప్పినవన్నీ నోట్ చేసుకొని క్లియర్గా మంచిగా చదవండి, ఏది కూడా మనకి అవాయిడ్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ.